ఇక కోల్కతా స్టేడియం ఘటనతో హై అలర్ట్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. కోల్కతా ఘటనని స్క్రీనింగ్ చేసి చూసిన డీజీపీ ఉప్పల్ స్టేడియంలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ మైదానంలోకి మెస్సీ ఎంట్రీ పాయింట్ దగ్గర మరిన్ని జాగ్రత్తలు చేపట్టారు. అభిమానులు బారికేడ్స్ తోసుకొని లోపలికి రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితిని నేరుగా పర్యవేక్షిస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉప్పల్ మ్యాచ్ కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో వీఐపీల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు డీజీపీ. అలాగే సామాన్య ప్రేక్షకులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, స్టేడియం దగ్గర ఇప్పటికే 3000 మంది పోలీసులు మోహరించారని చెప్పారు. స్టేడియంలో 20 రోప్ పార్టీల్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మెస్సీ మ్యాచ్ కోసం 30,000కు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ పిచ్ దెబ్బతినకుండా గ్రీన్ మ్యాట్ తో కవర్ చేశారు సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు స్టేడియం నుంచి. ప్రణీత, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మార్నింగ్ జరిగిన సిచ్యువేషన్ రిపీట్ కాకుండా మన దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం స్టేడియం? సో మరికొన్ని గంటల్లోనే మెస్సీతో పాటు సీఎం రేవంత్ ఉప్పల్ స్టేడియానికి చేరుకోబోతున్నారు. సో ఎగ్జాక్ట్లీ 7కి అనుకున్నారు, కానీ మెస్సీ షెడ్యూల్లో కొంత హాఫ్ అన్ అవర్ పాటు డిలే ఉండటంతో 7:30 ఆ టైం వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి స్టేడియంకి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ అయినప్పటికీ ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చేందుకు దాదాపు ఒక 7 days నుండి కూడా ఇక్కడ స్టేడియం సిబ్బంది దీనికి కష్టపడ్డారు. సో అక్కడ మెయిన్ మనం చూడొచ్చు, ఉప్పల్ స్టేడియంలో చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి క్రికెట్ పిచ్కి ఎట్లాంటి ఆటంకం కలగకుండా, అంటే దానికి ఎట్లాంటి ఇబ్బంది కలిగించకుండా దాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్తో కవర్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇది ఆ గ్రీన్ మ్యాట్తో ఉన్నటువంటి పిచ్చే క్రికెట్ పిచ్. సో దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా దానికి యువతల వైపుకి ఏర్పాటు చేసినటువంటి ఫుట్బాల్ పిచ్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే రెగ్యులర్ ఫుట్బాల్ గ్రౌండ్ అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సో ఆ స్థాయిలో కాకుండా దాంట్లో ఉన్నటువంటి 60% మెజర్మెంట్స్ని మాత్రమే తీసుకొని ఈ తరహా చిన్న సైజు ఫుట్బాల్ గ్రౌండ్ని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. సో ఎగ్జాక్ట్లీ 7:15కి ఇక్కడికి చేరుకోబోతున్న తర్వాత రాహుల్ గాంధీతో పాటు వచ్చేటువంటి రిమైనింగ్ వీఐపీస్ సీఎం రేవంత్ అండ్ మెస్సీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ అక్కడ మనకి ఎక్కడైతే రెడ్ కలర్ వెల్వెట్ సోఫాస్ మనకు కనిపిస్తున్నాయో సో అక్కడ ఆ ప్రాంతంలోనే వీరికి సంబంధించినటువంటి సీటింగ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆ ఏరియాలోకి ఎంట్రీ కానివ్వరు. అక్కడ పూర్తిగా రెడ్ కార్పెట్ వేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇటువైపు ఏదైతే ఉదయం కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రతి స్టాండ్ వద్ద కూడా రోప్ పార్టీస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి వైట్ కలర్ టీషర్ట్స్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా రోప్ పార్టీకి సంబంధించినటువంటి టీం. సో ఏ ఒక్క ఫ్యాన్ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కంచెన అక్కడ నెట్ ఏర్పాటు చేశారు. సో ఆ నెట్ దాటి దాని గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ఉండేలా ఏర్పాటు చేసినటువంటి వైట్ టీషర్ట్స్లో మనకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా రో పార్టీకి సంబంధించినటువంటి టీమ్స్. సో ఉదయం కలకత్తాలో ఇదే ల్యాబ్స్ కనిపించింది. ఆ రోపార్టీ టీమ్స్ సరిగ్గా లేకపోవడంతోనే ఆగ్రహించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారిగా స్టేడియం లోపలికి వెళ్ళిపోవడం, వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి టీమ్స్ సరైనటువంటి స్థితిలో లేవు కాబట్టి అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెప్పినటువంటి వర్షన్. సో అట్లాంటి ఘటన జరగకుండా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా ఇక్కడ పోలీస్ సిబ్బందికి ముందే స్టేడియం బయట ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఏ విధంగా కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ జరిగినటువంటి ల్యాబ్స్ ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి వివరించారు. సో అలాంటి ఘటన జరగకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అనేటువంటి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ టీమ్స్కి ఇచ్చారు. సో ఇది అక్కడ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు. అండ్ రిమైనింగ్ ఫ్యాన్స్ అటెండెన్స్కి సంబంధించి చూస్తే ఆల్రెడీ 20% ఆఫ్ ద ఫ్యాన్స్ ఇప్పటికే స్టేడియం వద్దకి చేరుకున్నారు. సో ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడే గేట్స్ తెరిచారు కాబట్టి మరొక 1 hour పాటు స్టాండ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ప్రేక్షకులందరూ కూడా దాదాపు 3:30 నుండే వీళ్ళందరినీ అలో చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరూ ఇప్పటికే స్టేడియం లోపలికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అండ్ వీరికి సంబంధించి ఏ లైన్కి ఆ లైన్ అంటే ప్రతి రోకి కూడా ఈ తరహాలో పోలీస్ టీమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి రో కూడా కొన్ని స్పెషల్ డిప్లాయిడ్ టీమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో వారితో ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ఒక కాన్సర్ట్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ 7:15 to 7:20 మధ్యలో మెస్సీతో పాటు సీఎం ఇద్దరు కూడా ఉప్పల్ స్టేడియంకి రానున్నారు.